శారీ పట్టాలి కదా అట్లాంటిది పట్టింది బ్యాక్ సైడ్ వేసేది పట్టింది ఇవన్నీ చేతులతో తయారు చేసినవి పేపర్ చెప్పారు చీరలు పట్టాలంటే అక్కడ లేని అందరూ ఎక్కడికే వచ్చారు చాలా మంది చూడండి బాగా చీరలు అన్ని పట్టు చీరలు కావాలంటే కొనుక్కోవచ్చు చెప్పండి ఇది సోలార్ ప్యానెల్ ఒకవేళ మీరు కొత్తగా వెళ్ళాల్సింటే సోలార్ ప్యానెల్ కావాలంటే ఇక్కడ పేపర్స్ వచ్చి తీసుకోండి ఇక్కడ పేపర్స్ ఇస్తారు తీసుకోండి ఉంది కదా ఒక నిమిషం పేపర్స్ ఇస్తారు తీసుకోండి దాన్ని బట్టి దెంగిలు ఇచ్చి చూసుకో మన డిపార్ట్మెంట్ ఇదంతా మనోళ్ళే వీడియోలో అంతా మనోళ్ళే కానీ నీటి డిపార్ట్మెంట్ ల్యాంబర్గిని కారే పెట్టేస్తారు ఇక్కడ అబ్బాయి చూసారు వాళ్ళు క్యూట్గా అక్క ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్స్ప్లెయిన్ చేస్తారంట కొంచెం ఇది ఒక చిన్న పల్లెటూరు అమ్మా చిన్న పల్లెటూరు ఈ పల్లెటూరులో ఏమేమి ఉంటాయంటే మనకి ఇళ్ళు ఉంటాయి పంట పొలాలు ఉంటాయి చెరువు ఉంటుంది ఇవన్నీ మన ఊర్లో తర్వాత ఈ పొలంలో వీడియో వర్షం లేనప్పుడు మనం వాటర్ ఎట్లా తెచ్చుకోవాలి మనకంటే చెరువు అది మనం వాడుకుంటాం పొలానికి కావాలి కదా అప్పుడు చిన్న కుంటలు లాంటివి తీస్తాం పొలంలోనే తీస్తాం ఈ వాటర్ ఇట్లా వేసుకుంటారు పంటకి వేసుకోవడానికి పొలానికి పండించుకోవడానికి ఈ వాటర్ నుంచి ఇలా అక్కడ పశువులు ఉన్నాయి పశువులు కొట్టం కనపడుతుందా అక్కడ పశువులు ఉన్నాయి అవి పొలానికి వచ్చినప్పుడు ఇట్లా మంచినీళ్ళు తాగాలంటే ఇక్కడ తాగుతుంది వాటికి కూడా ఒక తొట్టి ఉంది మనకి ఎట్లా చెరువు ఉండి మనం వాడుకుంటున్నాము పశువులకు కూడా అట్లా తొట్టి బయట ఎండాకాలం ఇప్పుడు ఆ పశువులు వేసే పేడ చెత్త ఇదంతా ఉంటది కదా అది ఇక్కడ రాష్ట్ర మంత్రివర్యులు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి వారు శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా ప్రైజ్ ఇప్పుడు వచ్చారు ఈ పంట గుట్టు తవ్వించుకోవడం కోసం కానీ ఆ చెరువు చేయడం కానీ ఈ మొక్కలు వేసుకోవడానికి కానీ ఇవి తవ్వడానికి కానీ ఇది కట్టడానికి కానీ గవర్నమెంట్ ఇస్తుంది డిస్ట్రిక్ట్ వాటర్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అని ఆ వాళ్ళు ఇవన్నీ కూడా ఒక ఊళ్ళో వాళ్ళకి ఇస్తారు చేసుకోవడం మనకు ఆల్రెడీ చెరువు ఉంటుంది దాన్ని పూడికి తీయాలి అవన్నీ తీసి అట్లా చేయడానికి ఈ చెరువు పొలంలో ఇది ఇట్లా తయారు చేసుకోవడం కోసం తర్వాత పశువులతో అవి ఉండటం కోసం కూడా ఈ స్ఫూర్తిని కొనసాగించాలని
మామూలుగా మంచినీటి రొయ్యలంటేనే స్కాంపింగ్ అంతే ఆయన మైక్రో బ్యాగ్ చెప్పండి మరి ఆయన మంచినీటి రొయ్యలు చెప్పమన్నాడు.